కాంపిటేటివ్నెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అంటే పెట్టుబడులకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలు ఏవి అంటూ ఒక నివేదికను తయారు చేసింది. దాంట్లో 2024 దాకా డేటాను తీసుకున్నారు. 24 నుంచి చాలామందిని దాన్ని ఇంటర్వ్యూ చేశారు. 25వ సంవత్సరంలో ఆ బేస్ తీసుకొని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉండే కొండకొచ్చో అప్పుడప్పుడు ఎప్పుడన్నా రెండో స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా 2024 దాకా ఉన్న డేటా ప్రకారం నీతి ఆయోగ్ చేసిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ బిజినెస్ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా 8వ స్థానంలోకి వచ్చింది. సరే, మా జగన్మోహన్ కాచుకో ఉంటారు కదా, 8వ స్థానం ఆంధ్రప్రదేశ్ అనగానే ఈజ్ ఆఫ్ బిజినెస్ 8వ స్థానం వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అని చెప్పేసి వెంటనే సాక్షి వాళ్ళు ఈయనకు ఫోన్ చేశారో ఈయన సాక్షికి ఫోన్ చేస్తారో తెలియదు, కానీ వాళ్ళ పేపర్ ఎత్తుకొని బ్రహ్మాండం హెడ్డింగ్ పెట్టేశారు. ఏమని? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8. అంటే మేము ఉన్నప్పుడు నెంబర్ 1, ఇప్పుడు నెంబర్ 8 అని. నాకు కనీసం బూతులు తిట్టాలంటే ఇది మంచి ప్లాట్ఫాము, ఇట్లాంటి మనం మాట్లాడకూడదు కాబట్టి గమ్మున్నాను. కాస్త బుర్ర పెట్టండి రే. ఆ సాక్షిలో ఉండే ఎడిటర్లో, సబ్ ఎడిటర్లో ఎవరున్నారో ఆ ఎడిటర్లో కనీసం మీ సార్ కోసం అన్నా కాస్త బుర్ర పెట్టచ్చు కదా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇక్కడే కనిపిస్తుంది చూడండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇది బాబు మార్క్ అంట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్క్రాప్ చేసి 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. రేపు సెప్టెంబర్కి, ఇది జూలై కదా, సెప్టెంబర్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఒక కాన్సెప్ట్ని స్క్రాప్ అంటే ఆపేసి 5 సంవత్సరాలు గడుస్తుంది. పాపం ఇంకా సాక్షులు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనే ఉన్నారు. అంటే వీళ్ళ ప్రకారం 21, 22, 23, 24 వీళ్ళంతా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఫీలింగ్ వీళ్ళకి. కొద్దిగా బుర్ర పెట్టండి రా బాబు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎప్పుడో స్క్రాప్ చేస్తారు. 5 సంవత్సరాలు అయింది. దాన్ని స్క్రాప్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, అంతర్గత ట్రేడ్ కోసం ఉన్న డిపార్ట్మెంటు బిజినెస్ రిటర్న్స్ యాక్షన్ ప్లాన్ కేవలం అంతర్గత వ్యాపారం కోసం మాత్రమే బిజినెస్ రిటర్న్స్ యాక్షన్ ప్లాన్ అంటూ చిన్న ఇండెక్స్ పెట్టింది. అదంతా ఎవరు దాన్ని కూడా పట్టించుకోలేదు. ఇది అయిపోయిన తర్వాత, ఎలక్షన్ జరిగిన తర్వాత, గవర్నమెంట్ మారిన తర్వాత దాదాపు 2024 నవంబర్ ఆ ప్రాంతంలో నీతి ఆయోగ్కి కేంద్ర మంత్రివర్గం ఒక ఇండెక్స్ తయారు చేయండి, ఏ రాష్ట్రం ఎంతంత ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉంది అని చెప్తే దీనికి డేటా ఏం కావాలి అంటే గత 5 సంవత్సరాలుగా, అంటే 2024 నవంబర్కి ముందు 5 సంవత్సరాలుగా ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని కన్సిడరేషన్లోకి తీసుకొని దేశవ్యాప్తంగా ఉండే కంపెనీల ఓనర్లు కావచ్చు, సీఈఓలు కావచ్చు, ఫైనాన్స్ వాళ్ళు కావచ్చు, వాళ్ళతో మాట్లాడి ఏ స్టేట్ ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా అనుకూలంగా ఉందో తయారు చేయమని నీతి ఆయోగ్కి చెప్తే 1.5 సంవత్సరం తర్వాత నీల్సన్ అనే ఒక సర్వేయన్సీ బేస్గా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ అనే ఒక తయారు చేశారు. మన సాక్షులు ఏదేదో దేంట్లో ఇంతకు వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే పిచ్చోళ్ళు 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 దాకా ఇవాళ వీళ్ళు వేసుకున్నారే బుర్ర తక్కువ ఎదవలు, బుర్ర తక్కువ వాళ్ళు. ఇది ఈ 8వ స్థానం 2019 నుంచి 24 దాకా ఉన్న సంవత్సరానికి గాను వచ్చిన రికార్డు. అంటే ఏమీ చూసేదిలే, పరీక్ష ఇవాళ రాస్తాము, ఒక 6 నెలల తర్వాత దాని రిజల్ట్ వస్తుంది. పరీక్ష రాసే రోజు వైసీపీ అధికారంలో ఉందనుకోండి, పరీక్ష రిజల్ట్స్ వచ్చిన తర్వాత టీడీపీ వచ్చింది, రాసినవాడు ఫెయిల్ అయ్యాడు. అంటే ఇప్పుడు టీడీపీ దీంట్లో ఫెయిల్ అయ్యట, ఎగ్జామ్ రాసిన వైసీపీ దీంట్లో ఫెయిల్ అయ్యట. రాసింది ఎవరు ఎగ్జాము? వైసీపీ రాశారు ఎగ్జామ్ 5 సంవత్సరాల పాటు. 8th స్థానం వచ్చిందా అని నీతి ఆయోగ్ చెప్పింది. ఎప్పుడు చెప్పింది? 1 సంవత్సరం దాకా చెప్పింది. ఆ సంవత్సరం తర్వాత మేము అధికారంలోకి వచ్చాం. అంటే అప్పుడు వీళ్ళు అప్పుడు 1వ స్థానం అంట, వీళ్ళ బొందంట, ఇప్పుడు 8th స్థానం అంట. మీ దీంట్లో ఎగ్జామ్ రాశారా, మీరు ఫెయిల్ అయ్యారని చెప్పారా, చిత్తుగా ఫెయిల్ అయ్యారా. ఒకటో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
స్క్రాప్ చేశారు అన్న విషయం కూడా తెలియదు. నీతి ఆయోగ్ ఏమి ఇండెక్స్ ఇచ్చిందో కూడా చూడలేదు, ఎప్పుడు డేటానో కూడా చూడలేదు, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా డేటా అప్లికబుల్ అవుతుంది అని కూడా చూడలేదు. ఆంధ్రప్రదేశ్ 8th ప్లేస్ అనగానే పరిగెత్తుకొని లగ్గెత్తుకొని దాన్ని పంచి ఎగ్గట్టి నేరు రాశారు. కొద్దిగా బుర్ర పెట్టి సావనరా. ఈ నీతి ఆయోగ్ అనేది మా యొక్క ప్రభుత్వానికి సంబంధించిన మార్కు లిస్టు కాదు. సాక్షి ఇంకోసారి చూపిస్తున్నా ఈ సాక్షి వాళ్ళకి, బుర్ర తక్కువ సాక్షి వాళ్ళకి. నాకు ఒక్కసారి పాపం జగన్మోహన్ రెడ్డిని చూస్తే బాధేస్తుంది, మా అన్నయ్యని చూస్తే. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే, ఇట్లాంటి సాక్షిలో ఈ టైప్ ఆఫ్ ఈటలను పెట్టుకుంటే ఎప్పుడు బాగుపడేది చెప్పండి మీరు. ఈసారి 11 కాదు ఇంకా తగ్గినా కూడా ఆశ్చర్యమే లేదు ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే. కాస్త మీ సాక్షిలో ఉండే వాళ్ళకి బుర్ర పెట్టమని చెప్పండి. మరి ఇంత బుర్ర తక్కువ వాళ్ళు పెట్టుకొని ఏం పేపర్ నడుపుతున్నావు బాస్ నువ్వు? ఈ నీతి ఆయోగ్ ఇండెక్స్ ఏ ఇండెక్స్లో అయితే ఇప్పుడు 8వ స్థానంలో వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్ చంకలు గుద్దుకుంటూ వచ్చి హెడ్డింగ్ వేసుకున్నాడే, ఆ నీతి ఆయోగ్ ఇండెక్స్ 2019 నుంచి 2024 మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకాలకు, అడ్డగోలు పాలనకు, చేతకానితనానికి నిలువెత్తు సాక్ష్యం. ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టే, ఈ సాక్షి చెప్పుకున్నట్టే 8వ స్థానంలో వచ్చింది. 8వ స్థానంలో వచ్చిందని సంకలు గుద్దుకుంటూ వేసుకున్నారో, లేకపోతే ఈ పరీక్షల 5 సంవత్సరాల పరీక్షల రిజల్టు, పోస్ట్ మార్టం రిపోర్టు నీతి ఆయోగ్ ద్వారా ఇవాళ వస్తే ఇది మనం వాళ్ళ మీద దోసేస్తాంలే, మామూలుగా మనకు బురద వేయడం అలవాటే కదా, ఈ బురద వాళ్ళ మీద దోసేస్తాము, మామూలు జనాలు ఏమనుకుంటారు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ 1 సంవత్సరానికి సంబంధించిందేమో ఇది, చంద్రబాబు ఏమీ చేయట్లేదని మనం కలరింగ్ ఇచ్చేయవచ్చు. మరి ప్రజల మీద అంత నమ్మకం కూడా లేదా మీకు? ప్రజల యొక్క బుర్రలు మీ అంత బుర్ర తక్కువ బుర్రలు అనుకున్నారా? కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, వీళ్ళ లెక్క తెలిసిన పాత డేటా ఆధారంగానే నీతి ఈ ర్యాంకులు ఇస్తుంది. ఇప్పటికిప్పుడు నువ్వు నేను రోజు న్యూస్ పేపర్లో మాట్లాడుకుని దాని మీద బేస్ చేసుకుని నీతి ఆయోగ్ ఇవ్వదు. సో ఇప్పుడు వచ్చిన ఈ నీతి ఆయోగ్ ర్యాంకులు 2019 నుంచి 2024 వరకు జరిగిన వైఎస్ఆర్సీపీ పరిపాలన 5 ఏళ్ల పాటు 25 మార్చి నాటికి ముగింపు లెక్కలపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది జూన్ 24, మేము ఫుల్ టైం బడ్జెట్ పెట్టింది నవంబర్ 2024, 4 నెలలకు ఫుల్ టైం బడ్జెట్ పెట్టాం. మేమేంది ఇచ్చే లెక్కలు ఇంకా కనీసం ఆలోచించరట్రా. ఏమో సంకలు గుద్దుకొని రూపాయి హెడ్డింగ్ వేసుకునేసేదే. సో ఈ నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026లో నివేదిక వస్తే ఆ లెక్కలన్నీ దాదాపు పూర్తిగా 2019-24 మధ్యలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలం నాటి పనితీరును, అప్పటి ఆర్థిక పరిస్థితులను సూచిస్తూ వచ్చాయి. సో ఒక రకంగా చెప్పాలంటే 2019-24 మధ్యలో జరిగిన ఆర్థిక పోస్ట్ మార్టం ఇది. సరే ఆ 5 సంవత్సరాల పాటు మనం చాలా చెప్పాం. అప్పుడు జరిగిన ఆర్థిక అరాచకత్వము, ఆర్థిక విధ్వంసము ఏ విధంగా ఉండింది, రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది చాలాసార్లు మేము చెప్పాం. సరే ఒక పొలిటికల్ పార్టీగా మేము చెప్పిన దాన్ని పక్కన పెడితే, భారతదేశంలో కల్లా అత్యంత రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ నీతి ఆయోగ్ కూడా ఇవాళ అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. భారతదేశంలో 8వ స్థానానికి దిగజారిపోయింది. ఇంకా లోపల పోతే ఆశ్చర్యపరిచే ఉన్న ఈ యొక్క రిపోర్ట్లో ఏంటంటే, రాష్ట్రం చేసిన అప్పులు, మన జగన్మోహన్ రెడ్డి గారి దానికే కదా ఫేమస్. ఈ రాష్ట్రం చేసిన అప్పులు జిఎస్డిపిలో ఏకంగా 35%కు చేరిపోయాయంటే, మొత్తం అప్పులు వర్సెస్ మొత్తం టోటల్ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 35% దాటిపోయిందంట ఆయన చేసిన అప్పులు. సో ఇది 15వ ఆర్థిక సంఘం కూడా ఈ విషయం ఆల్రెడీ చెప్పింది. ఈ అప్పులన్నీ ఎందుకు చేశాము అంటే అడ్డగోలుగా బటనకేసాం. ఇది మాకెందుకు వర్తించదు అంటే 2023-24 దాకా ఉంది కాబట్టి, మేము అప్పటికి అధికారంలో ఇంకా రాలేదు కాబట్టి, అప్పటికి అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీనే కాబట్టి అధికారం వర్తిస్తుంది. ఓకే, సో పోనీ ఆ 5 సంవత్సరాల్లో ఆంధ్రాకి ఎందుకు 8వ ర్యాంక్ వచ్చింది? ఎంత
అస్తవ్యస్త పరిపాలన చేస్తుంటే 8వ ర్యాంక్ వచ్చింది అంటే కొన్ని దీంట్లో మామూలుగా వచ్చాయి, కొన్ని ర్యాంకులు మరీ ఘోరంగా వచ్చాయి. ఏది అంటే మొత్తం నీతి ఆయోగ్ 8 ఇండికేటర్లు తీసుకుంది. సో దాంట్లో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సౌకర్యాలు దాదాపు 68.4% బాగానే వచ్చినట్లు లెక్క. అది మేము 2014 నుంచి ఆడి వస్తాం కాబట్టి బాగానే వచ్చింది. సహజ వనరులు అండ్ సహజ వనరులు, మానవ వనరుల మీద టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడూ చాలా శ్రద్ధ పెడుతుంది. దాంట్లో కూడా 61.2% వచ్చింది వైసీపీ గవర్నమెంట్లో. కానీ ఆర్థిక క్రమశిక్షణ, బాగా వినండి, ఆర్థిక క్రమశిక్షణ ఇంగ్లీష్లో ఫిస్కల్ ప్రుడెన్స్ అంటారు. ఫిస్కల్ ప్రుడెన్స్ అంటే ఆర్థికంగా ఇవాళ మన జీతం ఇంత అయితే మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, మన ఆదాయం ఎంత, మన యొక్క సంపాదన ఎంత, ఈ సంపాదనలో మనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము, దీన్ని ఆర్థిక క్రమశిక్షణ అంటారు. నీతి ఆయోగ్ తీసుకున్న 8 ఇండికేటర్లు ఇది ప్రధానమైన ఇండికేటర్. దీంట్లో వైఎస్ఆర్సీపీకి 100కి 9.9 మార్కులు మాత్రమే వచ్చాయి. 100కి 9.9. ఒక్కసారిగా మిగతా సబ్జెక్టులో అంతా వచ్చిన మార్కులు ఈ ఒక్క సబ్జెక్టుతో పోయింది. సో ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా లేదు, 90% లేదంట. 9.9% 100కి అంటే 91 మార్కులు పోయినాయి, 9% మాత్రం ఉన్నాయి. సో 9 మార్కులు వచ్చాయంట. డెట్ సస్టైనబిలిటీ అంటారు, అంటే అప్పుల స్థిరత్వం. అప్పులు ఎంత చేస్తున్నారు, మీ ఆదాయం తగినట్టుగా చేస్తున్నారా, ఆదాయం కన్నా ఎక్కువ చేస్తున్నారా, ఆదాయంకి అప్పులకి సంబంధం లేదా అనే ఇంకొక ఇండికేటర్. దీంట్లో 100కి 4.2 వచ్చాయంట. 100కి 4 మార్కులు. బుగ్గన అనే వ్యక్తి ఎక్కువ ఉన్నాడో మనకు ఆర్థిక మంత్రి తెలియదు, కానీ ఇప్పుడు హైదరాబాద్లోనో అనంతపూర్లోనో ఉంటాడు. ఆయన ఎప్పుడో అమరావతికి అసలు రాడు. ఇంకేం పని ఇక్కడ ఆయనకి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేశారో, మీ ఆర్థిక మంత్రి చేశారో, మీ అడ్వైజర్లు చేశారో, మీరు మొత్తం కలిసి చేశారో. అప్పుల స్థిరత్వం, డెట్ సస్టైనబిలిటీ. మీరు మామూలుగా కంపెనీలు రన్ చేసేవారు, మీకు చాలా కంపెనీలు ఉన్నాయి. సో యూ విల్ బీ వెరీ వెల్ బీ నోయింగ్ అబౌట్ డెట్ సస్టైనబిలిటీ. ఆదాయాన్ని బట్టి అప్పులు ఎంత చేయాలి. నీతి ఆయోగ్ మీకు 4 మార్కులు ఇచ్చింది. సిగ్గుపడాలి మీరు. యూ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. 4.2 మార్కులు మాత్రమే ఇచ్చింది 100కి. 8 ఇంట్లో ఏదో చిన్న మేము వస్తుంటుంది, అన్నింటిలో బాగా వచ్చాయండి. ఒక లెక్కలో ఒక సోషల్లో మాత్రం 31 వచ్చింది, 4 మార్కులు వచ్చాయని ఫెయిల్ చేశారు. చిన్నపా బాధపడుతుంది. ఆ టైప్లో మిగతా 4 అప్పుడప్పుడు టీడీపీ వాళ్ళు చేసిపోయారు. మానవ వనరులు, సహజ వనరులు, మౌలిక సౌకర్యాలు దాంట్లో అంతా బాగానే వచ్చాయి. 2 దాంట్లో మాత్రమే ఆర్థిక క్రమశిక్షణ, దాంట్లో మాత్రం 9 మార్కులు వచ్చాయి 100కి. డెట్ సస్టైనబిలిటీ, అప్పుల స్థిరత్వంలో మాత్రం 4 మార్కులు వచ్చాయి. ఈ 2టికి మాకు మీరు ఒకేసారి 8వ స్థానం ఇస్తే ఎట్లా అని బాధపడితే ఎలా ఉంటుందంటే అంత హాస్యాస్పదంగా ఉంది ఇవాళ మీరు వేసిన హెడ్డింగ్ కూడా. అప్పుల మేనేజ్మెంట్లో నీతి ఆయోగ్ వైసీపీ పాలనకి 4.2 మార్కులు మాత్రమే ఎందుకు ఇచ్చింది అంటే అప్పులు దాచిపెట్టలేం. ఎప్పుడో రోజు అప్పుల వాళ్ళు ఇంటి మీద పడతారు, 4 రోజులు బాగానే ఉంటుంది అప్పు చేసి పప్పు కూడని. సో 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్నామని కలరింగ్ ఇచ్చారు, రంగురంగుల కథలు చెప్పారు. కానీ ఈరోజు 2 విభిన్న ప్రభుత్వాల కాలంలో రాష్ట్ర అప్పులు ఎలా పెరిగాయో అధికారిక ఆర్థిక శ్వేతపత్రంలో మేము చెప్పాం. 9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు మీరు అని. అప్పుడు ఇవంతా అబద్ధము, అది ఇది అన్నారు. ఈరోజు నీతి ఆయోగ్ చెప్తోంది ఆర్థిక క్రమశిక్షణలో కేవలం 9.9 మార్కులు 100 కంట. 5 ఏళ్ల పాటు మీరు చేసిన పరిపాలనలో మీకు వచ్చిన మార్కులు అవి. అప్పుల స్థిరత్వం, అప్పులు ఏ విధంగా చేయాలి, ఎంతెంత చేయాలి, ఆదాయాన్ని బేస్ చేసుకొని చేశారు లేదా అని దీంట్లో 4 మార్కులు వచ్చాయంట 100కి. మేము ఎప్పుడో చెప్పాం ఏమని, 2014-19లో అప్పుడు మేము 1,83,000 కోట్లు చేసాం. ఆర్బీఐ దగ్గర నుంచి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి 1,83,000 కోట్లు 2014-19 మధ్యలో టీడీపీ చేసింది. వైసీపీ 2019-24 మధ్యలో ఎంత చేశారు తెలుసా? 4,38,000 కోట్లు చేశారంటే మాకంటే కేవలం ఆర్బీఐ దగ్గర నుంచి మాత్రమే 2,54,000 కోట్లు 2,54,000 కోట్లు మాకంటే ఎక్కువ చేశారు. కార్పొరేషన్లు అడ్డగోలుగా ఏ కార్పొరేషన్ అంటే ఆ కార్పొరేషన్ల ఆస్తులు కొదవ పెట్టేసి చేశారు కదా. 47 కోట్లు మేము చేసాం మా 5 సంవత్సరాల్లో, 14 నుంచి 19 దాకా. మీ 19 నుంచి 24 దాకా 2,48,000 కోట్లు అంటే మాకంటే 2,00,000 కోట్లు ఎక్కువ చేశారు. కాంట్రాక్టర్లు, సివిల్ సప్లైస్కి మేము 26
వేల కోట్లు అప్పులు పెట్టాం లాస్ట్లో మేము వెళ్ళేటప్పుడు. మీరు 2,87,000 కోట్లు అప్పులు పెట్టారు. మొత్తంగా చూస్తే మేము మా 5 సంవత్సరాల్లో మేము చేసిన ఖర్చు 2,57,000 కోట్లు. 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 2,57,000 కోట్లు అయితే మీరు 9,74,000 కోట్లు చేశారు. ఎక్కడి నుంచి చేశారు? మరి ఆర్థిక స్థిరత్వంలో 4 మార్కులు ఇచ్చి నీతి ఆయోగ్ అంటే ఇవ్వదా? మరి ఆర్థిక క్రమశిక్షణలో 9 మార్కులు ఇచ్చింది ఇవ్వదా? మరి మిమ్మల్ని ఫెయిల్ చేసి ఇచ్చి అని కాగితం చింపేసింది కదా. సిగ్గు ఎగ్గు లేకుండా ఇవంతా లోపల రిపోర్ట్లో పెట్టుకొని ఇట్లా హెడ్డింగ్ పెట్టుకుంటారా? ఏంటదే నాడు నెంబర్ 1 నేను నెంబర్ 8 అంట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంట. అయిపోయిన ఈజ్ ఆఫ్ డూయింగ్ 5 సంవత్సరాల క్రితం పూర్తి అయిపోయిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని అడ్డం పెట్టుకొని పేరు కూడా తెలియదు, అసలు ఏ దేని గురించి రాస్తున్నావో తెలియదు, ఏం రాస్తున్నావో తెలియదు, ఎవరు ఇచ్చారో తెలీదు. అలారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇచ్చేది వరల్డ్ బ్యాంకు, సరేనా? ఆ తర్వాత అంతర్గత దీనికోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ తర్వాత 4 సంవత్సరాలు ఇచ్చింది. ఇప్పుడు నీతి ఆయోగ్ ఇస్తుంది. ఎప్పుడు ఎవరు ఇస్తున్నారో తెలుసుకొని రావండి. మాకంటే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు మీరు ఎక్కువ ఖర్చు పెట్టేసి కావాలంటే మీ టేబుల్ పంపిస్తా, తప్పని చెప్పండి, టేబుల్ పంపిస్తాను, ఈ టేబుల్ ప్రకారం మాకంటే మా 5 సంవత్సరాల్లో మేము 2,57,000 కోట్లు ఖర్చు పెడితే మీరు 9,74,000 కోట్లు ఖర్చు పెట్టారు. మాకంటే 7 లక్షల కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు. 5 సంవత్సరాలే మాది, మీది కూడా 5 సంవత్సరాలే. మీరు 7,57,000 మాకంటే 7,57,000 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టారు. ఏం ఖర్చు పెట్టారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఏ మందులో పోశారు, ఏ లిక్కర్లో పోశారు, ఏ సిమెంట్లో పోశారు, ఏ స్కూల్లో పెట్టారు, ఇంకే బట్టలు నొక్కారు, దొంగ బట్టలు లేని నొక్కారు, ఎక్కడ పోయినాయి ఈ 7,57,000 కోట్ల రూపాయలు? ఎక్కడికైనా సరే మేము చెప్పాం, అప్పుడు మీరు నమ్మలేదు. ఇవాళ మీరే చెప్తున్నారు. ఈ రిపోర్ట్ పెద్ద అక్షరాలతో తాడికాయంత అక్షరాలు తీసుకున్నారు. ఒక్కసారి ఎవరన్నా సరే ఇవాళ పొద్దున సాక్షిలో వచ్చిన ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇంటర్నెట్లో పోతే, నీతి ఆయోగ్ సైట్లో పోతే మొత్తం డీటెయిల్గా ఇచ్చినారు. ఈ 8వ స్థానం ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మాట వాస్తవమే, డౌటే లేదు. కానీ ఆ 8వ స్థానం ఏ సంవత్సరాలకు సంబంధించి వచ్చింది? వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలైన 2019-24 మధ్యలో సంవత్సరాల కోసం ఇచ్చింది. సిగ్గు లేకుండా ఎలా హెడ్డింగ్ వేసుకుంటారు? సిగ్గు లేకుండా ఎలా హెడ్డింగ్ టైటిల్ ఎలా వేసుకుంటారు? ఎక్కడైనా సరే నాతో చర్చించినా పర్లేదు, మా అధినాయకుడితో చర్చించినా పర్లేదు, ఎవరితో అయినా సరే ఎక్కడైనా సరే మా బాలయ్య బాబు చెప్పినట్టు ఎనీ ప్లేస్ ఎనీ టైం. మొన్న కూడా ఒక ఛాలెంజ్ చేస్తున్నాం, ఇంకోసారి చేస్తున్నాం. ఎనీ ప్లేస్ ఎనీ టైం. ఎలా ఖర్చు పెట్టారు? మేము ఎందుకు అంత తక్కువ ఖర్చులోనే మేము అంత బాగా ఎట్లా చేస్తాం? మీరు ఇంత ఖర్చు పెట్టినా కూడా ఇంత ఘోరంగా ఎలా చేశారు? నీతి ఆయోగ్ లాంటి దేశ రెగ్యులేటరీ ఏజెన్సీ, అధికృత రెగ్యులేటరీ ఏజెన్సీ, డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్కి రిపోర్ట్ చేసే రెగ్యులేటరీ ఏజెన్సీ నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్. ఇది ప్లానింగ్ కమిషన్. నీతి ఆయోగ్ మీకు ఆర్థిక క్రమశిక్షణలో 9 మార్కులు ఎందుకు ఇచ్చింది? 100కి 9 మార్కులు అంట. ఒకసారి ఆ రిపోర్టు పోతే మీ బండారం మొత్తం బయలుదేరుతుంది. బయట బాగా తన్నుకుంటూ అటకలో నుంచి స్కెల్టన్లు బయటపడతాయి. అప్పుల స్థిరత్వంలో 4 మార్కులా? మేము ఊరికే అప్పుడు మిమ్మల్ని తిట్టలేదు. రోజు ఇదే ఈ ప్లాట్ఫామ్ నుంచి చాలాసార్లు చెప్పాము, ఇన్ని అప్పులు చేయొద్దని రా, అప్పులు ఘోరం అయిపోతున్నాయిరా, మనం నాశనం అయిపోతాను రా అంటే అప్పుల స్థిరత్వం మీద మీ నీతి ఆయోగ్ కేవలం 4 మార్కులు ఇచ్చింది. అసలు ఇన్ని అప్పులు ఎట్లా చేశారని డీటెయిల్గా మనం పోవచ్చు. ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం వల్ల డైరెక్ట్గా అప్పుల దొరకను గ్రహించి కార్పొరేషన్ ద్వారా ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి నీడ సంస్థలు, షాడో సంస్థలను సృష్టించారు. చివరికి రోజువారీ మద్యం ద్వారా వచ్చే అమ్మకాల దగ్గర నుంచి, ఆ లాభాల దగ్గర నుంచి అసెంబ్లీకి కూడా తెలియకుండా, అసెంబ్లీలో పెట్టకుండా, ఆమోదం తీసుకోకుండా ఆస్తులను కొదవబెట్టారు. దొడ్డిదారిన దాదాపు 2 లక్షల పైచీల కోట్లను కార్పొరేషన్లు అప్పు తెచ్చి దాన్ని తెచ్చి మళ్ళా ఖజానాలో వేసుకొని దాన్ని మళ్ళా మీ ఇష్టం వచ్చి వాడుకున్నారు. 1 కాదు 2 కాదు. మరి ఆర్థిక క్రమశిక్షణ అంటే ఇదే. మరి ఊరికి ఎందుకు వస్తాయి 9 మార్కులు 100కి?
షాడో డెట్ అంటారన్నమాట. సో పైకి బటన్ నొక్కి నగదు బదిలీ చేస్తున్నాం డబ్బా కొట్టుకుంటూ, లోపల ప్రభుత్వ బిల్లులను చెల్లించకుండా 2,57,000 కోట్ల రూపాయలు అప్పులు పెట్టేసిపోతారా? 2,57,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఉద్యోగుల డిఏ బకాయిల దగ్గర నుంచి రిటైర్ అయిపోయిన వాళ్ళ గ్రాట్యుటీ దగ్గర నుంచి చిన్న చిన్న వాళ్ళు పెయింటర్లు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు రకరకాల వెండర్లకి 2,57,000 కోట్లు అప్పు పెట్టేసిపోయారా? 5,300 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంటు అప్పు పెట్టేసిపోతారా? మేము బ్రహ్మాండం చేసామంటారా? అందుకే మీకు 4 మార్కులు ఇచ్చింది నీతి ఆయోగ్, మీకు 4 మార్కులు ఇచ్చింది. అప్పుల యొక్క స్థిరత్వం, డెట్ సస్టైనబిలిటీ ఇండెక్స్ మీద 4 మార్కులు. సిగ్గులేదా? 4 మార్కులు తెచ్చుకోను. ఒకసారి ఆ రిపోర్ట్ పోయి కనీసం చదువు ఉండాలి కదా. ఆ రిపోర్ట్ చదవకుండా నేరుగా మొత్తం బురద మా మీద వేసేద్దామని నేరుగా వచ్చేసేయడమే ఎగేసుకొని. డీటెయిల్గా చెప్పచ్చు ఇంకా వరుసగా, కానీ చాలాసార్లు చెప్పాం. ఇవాళ జరిగింది ఏంటి అంటే, ఓ రకంగా మేమందరం నీతి ఆయోగ్కి కృతజ్ఞతలకు వీ షుడ్ బి గ్రేసియస్ టు దెమ్. వై బికాజ్ ఇన్ని రోజులు మేం చెప్పాం, ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ని నీతి ఆయోగ్ ఇచ్చింది. నీతి ఆయోగ్ has given the పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆఫ్ యువర్ 5-year రూల్. ఇంత ఘోరంగా చేశారు. మొత్తం మీద 48% అప్పుల స్థిరత్వం మీద 100కి 4 మార్కులు, ఆర్థిక క్రమశిక్షణ మీద 100కి 9 మార్కులు. ఇది మీరు 5 సంవత్సరాల పాటు తెచ్చుకున్న మార్కులు. సిగ్గు లేకుండా దాని మళ్ళా పక్కల హెడ్డింగ్ ఒకటి. మీ బతుకులు చెడా. ఇంకోటి గవర్నమెంట్ పాలసీ 100కి 41 మార్కులే వచ్చాయండి. అసలు మనకు పాలసీ ఏడిస్తే కదా గవర్నమెంట్ పాలసీ. మీరు ఉన్నప్పుడు నిన్న లోకేష్ గారు జయదేవ్ గల్లా గారికి, సార్ మీరు బ్రహ్మాండంగా ఎప్పుడు మీరు హైదరాబాద్లో పోయి ఇక్కడి నుంచి వీళ్ళు వైసీపీ గవర్నమెంట్ సర్వేస్తే హైదరాబాద్లో పోయి బ్రహ్మాండం కట్టారు, చాలా బాగుంది బిల్డింగు, చూస్తే నాకు బాధేసింది. అరే అంత 12,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో నువ్వు రాయలసీమకు చెందినోడివి 12,000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన స్టోరేజ్ బ్యాటరీ సిస్టమ్స్ ఇది పెడతా అంటే వాళ్ళని తరివేసి మీ సజ్జల లక్షణాలు దండం పెడుతున్నాను, మీరు ఇక్కడి వెళ్ళిపోండి అని సిగ్గు లేకుండా ఇప్పుడు మహబూబ్ నగర్లో పోయి పెట్టుకున్నారు. కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తాను. సిగ్గులే మీకు? వేల ఉద్యోగాలు పోయాయి కదా బాబు. అట్లాంటి వాళ్ళు లోకేష్ గారు మీకు ఎప్పుడు మా ద్వారం తెచ్చే ఉంటుంది బాబు, ఎప్పుడు ఉన్నారా వచ్చి పెట్టు అని చెప్తుంటే అట్లాంటి వాళ్ళు తరివేసిన మీరు పాలసీ లెవెల్లో మీకు 41 మార్కులు వచ్చాయని చెప్పారు నీతి ఆయోగ్ రిపోర్ట్లో. అది ఇప్పటికైనా కనీసం మా ప్రెస్ కాన్ఫరెన్స్ విన్న తర్వాత అయినా ఆ రిపోర్ట్లో ఏముందో చదివిస్తామండి. ఇంకోసారి ఇట్లాంటి హెడ్డింగ్ బెటరు. 10 సార్లు చెప్తున్నాను నేను, ఇంకొకసారి సిగ్గు లేకుండా ఇంకొకసారి రిపోర్ట్ చదివి సావండి. కావాలని ఈ వర్డ్ వాడుతున్నాను. ఈ రిపోర్ట్ చదవండి, లోపలికి పోయి ఏముంది చదవండి, ఏ సంవత్సరాల కోసం ఈ రిపోర్ట్ ఇచ్చా చదవండి. బుద్ధి లేదు వాళ్ళ. మిమ్మల్ని తిట్టే ఇది మీరు వేసుకుంటారట. 2019 నుంచి 24 వరకు దాంట్లో ఒక సబ్జెక్ట్లో 9 మార్కులంట, ఇంకో సబ్జెక్ట్లో 4 మార్కులంట, పాలసీ గవర్నమెంట్ పాలసీ విషయంలో 100కి 41 మార్కులంట. ఇట్లాంటివన్నీ చెప్పుకొని దీన్ని గ్రౌండ్లో ఉన్నప్పుడు పెట్టుబడులు అడిగినప్పుడు కాగితాలు బాగున్నప్పుడు ఇట్లా అన్నీ ఇవ్వాలి, చెయ్యాలి. అట్లా పాలసీలు ఇష్టం వచ్చేట్టు ఈరోజు ఒక రాజధాని, రేపు 3 రాజధానులు, ఇంకొన్ని రోజులతో రాజధాని వద్దు. ఇప్పుడు మీరు కానీ మా కర్మ కొద్దీ జనాలకు ఏమంటే వాళ్ళ అదృష్టం బాగుందిగా వచ్చింటే ఇప్పుడు కొత్తగా ఒక మావిగన్ అంట. అసలు మావిగన్ ఎక్కడ ఉంటుంది, సిఆర్డీ ఎక్కడ ఉంటుందో తెలుస్తావు. మళ్ళా దాన్ని కొత్తగా మావిగన్ అంట. ఏకపక్షంగా తొగ్గుల నిర్ణయాలు, గ్రీన్ ఎనర్జీ కర్నూలులో సోలార్ వాళ్ళు పెడితే గ్రీన్ ఎనర్జీ రాగానే మనకు వాళ్ళు పెట్టేస్తే మనకేం వచ్చేది, మన కమిషన్లో వాళ్ళు మొత్తం రద్దు చేసేయన్నారు. చివరికి జపాన్ గవర్నమెంట్ సాఫ్ట్ బ్యాంక్ అని ఉంది వాళ్ళది, పెద్ద బ్యాంక్ అది. ఆ సాఫ్ట్ బ్యాంక్ జపనీస్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తే దానికి పెట్టుబడి పెట్టిన వాళ్ళు దాన్ని కర్నూలులో సోలారు దాని యొక్క పీపీఏలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు చేస్తే ఆ కంపెనీలు సాఫ్ట్ బ్యాంక్ చెప్తే, సాఫ్ట్ బ్యాంక్ జపనీస్ గవర్నమెంట్ చెప్తే, జపనీస్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ చెప్తే మొట్టిగా వేస్తే ఢిల్లీ నుంచి మూసుకొని మళ్ళా అదే అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ శామ్యూల్ ఎక్కడున్నాడో ఇప్పుడు
ఆ శామ్యూల్ గారు మళ్ళీ ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేదు మేము అదే రద్దు చేస్తున్నామని నంగినంగా చెప్పాడు. మరి పాలసీలో 40 మార్కులు వస్తాయంటే రావా? ఇది మీ 2019-24లో మీ యొక్క ఏమంటారు మీ స్థాయి అంటే ఏంటి, అసలు మీ యొక్క పరిస్థితి అంటే ఇది. ఒక దాంట్లో 4 మార్కులు, ఒక దాంట్లో 9 మార్కులు, ఒక దాంట్లో 41 మార్కులు. సరే మీది అయిపోయింది, మేము వచ్చాము. ప్రతి సంవత్సరానికి అన్నారు ఫస్ట్ కాదు 2 ఇయర్స్కి వస్తారు, మళ్ళీ 28లో వస్తుంది. ఇదే దీంట్లో మనం ఉంటాము. ఈసారి ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాం. ఛాలెంజ్ చేస్తున్నాం. ఈసారి మనకి ఎన్ని మార్కులు వస్తాయి మేము చెప్తున్నాం. ఈసారి ఖచ్చితంగా 1, 2, 3లో ఉండి తీరుతాం. 2016లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం కావాలి మనం సెకండ్ ప్లేస్లోకి వచ్చాం. ఆ తర్వాత నుంచి ఎప్పుడు 1వ ప్లేస్లోనే ఉంటూ వచ్చాం. 2021లో స్క్రాప్ చేసేదాకా కనీసం స్క్రాప్ చేశారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న విషయం కూడా తెలియకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకుంటావా? మీ సాక్షి ఏంటండి, మేము కానీ అయితే తీసి కొట్టినామని. ఆ సాక్షి ఏంటి పేరు నాకు తెలియదు, వర్దెల్ల మురళి అనుకుంటాను. కనీసం హెడ్డింగ్ పెట్టేటప్పుడు చూడవా మురళి గారు, తప్పులు తడకలు పెట్టుకొని ఆర్టికల్ రాసేది కాదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎత్తేసి 5 సంవత్సరాలు అయింది. అది ఉద్యోగంలో నువ్వు పేపర్ని నడిపేస్తున్నావు. మిస్టర్ వర్దెల్ల మురళి, ఏం గర్దగా వస్తున్నావు? దానికి తోడు మా మీద బురద చల్లడం. మేము హామీ ఇస్తున్నాం, ఖచ్చితంగా పెట్టుబడిదారుల నమ్మకాన్ని ఎప్పుడు మేము నిలబెడతాము అనే విషయం ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్తున్నాం. ఆర్థిక క్రమశిక్షణ మీకు దేంట్లో ఏదో 9 మార్కులు వచ్చాయో దాంట్లో 90 మార్కులు తెచ్చుకునే శక్తి మాకుంది. అవి ఎప్పుడు చూపించాం కూడా, ఈసారి కూడా మేము చూపిస్తాం. అప్పుల భారాన్ని తగ్గించి రాష్ట్రాన్ని అప్పులు ఊపి ఉండి క్రమంగా బయటపడేస్తాము. వైఎస్ఆర్సీపీ పెండింగ్లో పెట్టిన 1000 కోట్ల పారిశ్రామిక రాయితీల బకాయిలు మేము ఒక్కొక్కటిగా తిరుగుతున్నాము. ఖచ్చితంగా ఇంకా కొన్ని ఇన్సెంటివ్లు బకాయిలు ఉన్నమాట వాస్తవమే. నువ్వు అన్ని బకాయిలు పెట్టేసిపోయినావు. మేము 2 ఏళ్ళలో ఏం తెచ్చలేం కదా, అన్నీ కేవలం అప్పులు తెచ్చి ఖర్చు పెట్టే